గ్రూప్ 1 మెయిన్స్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ బీజేపీ రాక్షస ఆనందాన్ని పొందుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన అంశంగా పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువును సందర్శించి గంగమ్మ తల్లికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ పోరాటానికి మూలమైనటువంటి నీళ్లు, నిధులు నియామకాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామన్నారు. ఉద్యోగాల నియామకాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమై పెండింగ్లో ఉన్న పరిస్థితిలో వాటన్నింటినీ పరిష్కరించి దాదాపు 65,000 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. గ్రూప్ 1 కు సంబంధించి కూడా కోర్టు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ పరీక్షలు వాయిదా వేయడాన్ని రద్దు చేయడానికి సంబంధించిన అంశం మీద రాక్షస ఆనందం పొందుతున్నది. ఇది దురదృష్టకరం. మేము చాలా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరపాలనే ప్రయత్నంలో జరుగుతున్న ప్రక్రియలో ఏదైనా న్యాయపరమైనటువంటి చిక్కులుంటే వాటిని అధిగమించి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిరుద్యోగులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జాబ్ క్యాలెండర్ కూడా వస్తా ఉన్నది. ప్రతిపక్ష పార్టీలు కూడా నిరుద్యోగుల పక్షాన నిలబడి వారికి ఏ విధంగా మనం అండగా ఉంటామో బాధ్యత గల ప్రతిపక్షాలుగా సూచన సలహాలు చెప్తే మంచిదని సందర్భంగా భావిస్తాం.